మా అన్నలందరూ అన్నారు పోయినోళ్ళు పోయినరు పోయేటోళ్ళు మళ్ళా వస్తారంటే ఎట్లా అని. నేనేమంటున్నా అంటే ఒక నది ఉన్నదనుకో అది ముంగటికే వారుతుంది, ముంగటికే వారాలే కూడా, అదే ప్రకృతి ధర్మం. పోయినోడిని ఇడిచేసేయాలి అక్కడనే, మళ్ళీ వెనక్కు రావడం వెనక్కి పోవడం తెచ్చుకోవడం అవసరమే లేదు. ఎందుకంటే పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది. ఇవాళ చాలా మంది మహిళలు యువకులు అదేవిధంగా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. పోండి, దయచేసి ఇంటింటికి తిరగండి, తిరిగి మన గురించి చెప్పండి, మన పార్టీ చేసినటువంటి పనులు చెప్పండి, కొత్త వాళ్ళని తీసుకోండి. పోయిన వాళ్ళు పాత వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఇంకా కూడా మోసపోతే మనకు తప్పైతుంది. ఒక్కసారి మోసం చేస్తే ఒక్కసారి మోసపోతే ఎవరన్నా మంచిగా ఉంటుంది, రెండోసారి మోసపోతే మనకు చేత కాదు అనుకుంటారు. ఇవాళ మనం పార్టీ నుండి చేయి బట్టి నడిపించి గెలిపిస్తే సంజయ్ అన్న 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ గారు ఈ జిల్లా మీద శ్రద్ధ పెట్టి జగిత్యాల జిల్లా ఇచ్చిరు, 4500 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది జగిత్యాలనే. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇచ్చిరు, అదేవిధంగా డిఎంఎఫ్టి నిధులు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. గ్రామాలలో రోడ్లు 1 కాదు 2 కాదు. డాక్టర్ సంజయ్ గారు వచ్చి నన్ను ఏది అడిగితే అది నేను కేటీఆర్ అన్నకో కేసీఆర్ గారికో చెప్తే కాదనకుండా ఇచ్చిరు. కాబట్టి ఇవాళ జగిత్యాల్లో గెలిచినాం మనం. ఆ విషయాన్ని దయచేసి అందరూ కూడా గమనించాలి. సంజయ్ అన్న మర్చిపోవచ్చు, కానీ జగిత్యాల ప్రజలు మాత్రం మర్చిపోరు. ఇంకా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి పనులు చెల్లె వసంత చెప్పినట్టు ఇప్పటికి కూడా వారిచ్చిన నిధులకే కొబ్బరికాయలు కొడుతున్నారంటే మరి ఎందుకోసం పోయినట్టు సంజయ్ అన్న కాంగ్రెస్ పార్టీలకు? 1 రూపాయి దేకపోతివి, పెన్షన్ పెంచకపోతివి, ఒక కొత్త హాస్పిటల్ దేకపోతివి, ఎందుకోసం పోయినట్టు? ఉన్న బతుకమ్మ చీరలు ఊడగొట్టడానికి పోయినట్టు, ఉన్న రంజాన్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు, ఉన్న క్రిస్మస్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు, అంతేగాని కొత్తగా తెచ్చింది లేదు. అన్న నాయకత్వంలో మనం ఈశ్వరన్న నాయకత్వంలో రోళ్లవాగు ప్రాజెక్టు కట్టుకున్నాం, కంప్లీట్గా రైతులకు లాభం చేద్దామని. మనం మొత్తం ప్రాజెక్టు కట్టినాం, వాళ్ళకి కనీసం దర్వాజా కూడా కట్టస్తలేదు. 18 నెలలు అయింది. ఒక్క గేటు పెడితే ఇవాళ ప్రాజెక్టు మొత్తం నడిచే పరిస్థితి ఉంది. కనీసం ఒక గేటు పెట్టలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో నడుస్తుంది. ఇక ఆ గొప్ప ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు అటు పోయిండు. మరి ఆయన ఎందుకు పోయిండో ఏం సంగతో నాకైతే తెలియదు. పైసల కోసం పోయిండని అందరు అంటారు. ఇక నేనేం చెప్పాలి, 1 కాదు 2 కాదు. ఆయనకు పబ్లిక్ మీద కన్సర్న్ ఉంటే పార్టీ మారాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మీద కన్సర్న్ లేకుండానే పార్టీ మారిండు. అయితే మొత్తం ఎమ్మెల్యేలు మొన్న పట్టిక వచ్చిందట, ర్యాంకింగ్ ఎవరు ఎట్లా పనిచేస్తురని. ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు మనకు తెలంగాణలో? అంతేనా? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మన గొప్ప జగిత్యాల ఎమ్మెల్యే గారికి వచ్చిన ర్యాంకు 108. 119 మందిలో 108వ ర్యాంక్ వచ్చింది. అంటే అంత గొప్పగా పనిచేస్తున్నాడు సంజయ్ గారు. మరి ఈ గొప్ప పని చేయడానికి అక్కడికి పోవడం ఎందుకు అన్నది ఎవరికి అర్థమైతే లేదు. అట్లనే అసెంబ్లీలో నోరు విప్పింది లేదు, ఒక్క మాట మాట్లాడింది లేదు. మీరందరూ ఇంకొక ముచ్చట గమనించినో లేదో, ఏమైంది, నేను మొన్న టీవీ చూస్తున్నేదో, టీవీలో ఫోన్లో చూస్తుంటే ఈ మన సంజయ్ ఎమ్మెల్యే గారు మన అరవింద్ ఎంపీ గారు ఢిల్లీలో కనబడ్డారు. నాకు కన్ఫ్యూజన్ అయింది, సంజయ్ అన్న బీజేపీలో ఏరిండా కాంగ్రెస్లో ఏరిండా అని. మీకేమైనా అర్థమవుతుందా ఏ పార్టీలో ఉన్నాడో? నాకైతే అర్థమైతే లేదు, ఆయనకు కూడా అర్థమైతే లేనట్టున్నది. కాబట్టి ప్రజలకు కూడా కన్ఫ్యూజనే ఉన్నది. ఈయన ఒకసారి బీజేపీ ఎంపీతో కనబడతాడు, ఇంకోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కనబడతాడు. అంత కన్ఫ్యూజన్ గందరగోళం ఉన్నది. సరే, ఆయన ఏ పార్టీలో ఉండని, కానీ జగిత్యాలకు రావాల్సినటువంటి నిధులు, జగిత్యాలకు జరగాల్సినటువంటి అభివృద్ధి, జగిత్యాల ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు ఇవి తీసుకురాకపోవడం మాత్రం చాలా దారుణం. అవి తీసుకొని రావాలని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట, మన గ్రామాలకు సంజయ్ అన్న ఎక్కడికి వచ్చినా కూడా, ఎందుకంటే ఆయన ఏ పార్టీలు ఉన్నాడో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైతే కాదు, ఏ పార్టీలు ఉన్నాడో తెలియదు, వస్తే మాత్రం బాజాప్తా నిలదీయాలి. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. తులం బంగారం ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు చెప్పిరు, అవి ఎప్పుడు ఇస్తారని అడగాలి ఖచ్చితంగా. రోళ్లవాగు నుంచి నీళ్ళు ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. ఇవాళ మా రైతన్నలు ఉన్నారు ఇక్కడ, ఎంత ఘోరం ఎంత గోస అంటే, కేసీఆర్ గారు వరద కాలువను ఒక జీవనదిలాగా ఉంచిరు. సంవత్సరం పొడుగున వరద కాలువల నీళ్లు నిల్వ ఉంచుతుండే కేసీఆర్ గారు. ఉంచడం వల్ల
ఈ 10 ఏళ్ళు గత 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగునీటికి ఇబ్బంది లేదు, సాగునీటికి ఇబ్బంది లేదు. ఇవాళ వరద కాలువలో నీటి లెవెల్ పడిపోవడంతో వరద కాలువ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, అది మల్యాల కావచ్చు, కతలాపూర్ కావచ్చు, మా మెట్పల్లి కావచ్చు, ఈ అందరు రైతులకు కూడా చాలా ఘోరమైన ఇబ్బంది ఉంది. కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు, ఆనాడు ఒక మాట చెప్పారు, వరద కాలువ నీళ్లు ఉంటే రైతులు పెట్టుకునే ఆ మోటార్లు మీకేం పోతుంది అని కరెంట్ వాళ్ళందరికీ చెప్పిరు. మీరు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళకు మీటర్లకు ఛార్జీలు అడగొద్దు, వాళ్ళు పెట్టుకోనని. ఇవాళ మళ్ళా పాత కాంగ్రెస్ జమానా వచ్చింది, తెలంగాణ రాకముందున్న జమానా. ఏంటిది? రైతులు పోయి కాలువల మీద మోటార్ పెట్టుకుంటే మోటార్ల కనెక్షన్లు వీకేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉండొద్దని 10 ఏళ్ళు కేసీఆర్ గారు తపన పడ్డారు. ఇవాళ మళ్ళీ అదే వాపసు వచ్చిన పరిస్థితి. రైతు బంధు వేసినామంటారు, 60% మందికి ఇంకా రానేలేదు. రుణమాఫీ చేసినామంటారు, 50% మందికి ఇంకా కానేలేదు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత ఇగో ఈ కండువా వేసుకొని కమిటీలలో ఉన్నటువంటి మనందరి మీద ఉన్నది. కాబట్టి గ్రామ గ్రామానికి దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.